వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చెయ్యడానికి 15 ఏళ్లుగా ప్రయత్నించేది వీరే. ఒక స్నేహితురాలు, 2 బంధువులు. వెంటనే ఈ వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 3 వ్యక్తులైతే ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యక్తుల నుండి కానీ వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా లేనట్లయితే మీకున్నటువంటి సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా కోల్పోయి రోడ్డు మీద పడిపోయే స్థితి వస్తుందని చెప్పుకోవచ్చు. అంతటి ప్రమాదం అయితే వృశ్చిక రాశి వారిని పొంచి ఉంది. 15 ఏళ్లుగా ఈ వ్యక్తులు మీపై పగబట్టి మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారి నుండి ఏ విధంగా రక్షించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలానే చేయవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకోండి. ముందుగా వృశ్చిక రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. పేద ధనిక, చిన్న పెద్ద ఇలాంటి తేడాలేమీ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు మనిషి యొక్క డబ్బు కన్నా వారి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువనిస్తారు. అలానే సమయానికి కూడా అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి పని కూడా సమయస్ఫూర్తిగా చేయడం జరుగుతుంది. ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. జీవితం అంతా కూడా క్రమబద్ధంగా ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటారు. వచ్చేటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే అంచనా వేసే శక్తి వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తుల విషయంలో మాత్రమే ఎక్కువగా మోసపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనవారే నమ్మేసి వారికి సీక్రెట్లు చెప్పడం కానీ లేదా వారిని ఎక్కువగా చేరదీసి వారిపై డబ్బు ఖర్చు పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు. కానీ అవతల వ్యక్తులు కృతజ్ఞతాభావం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టే పనులే చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏ కోర్సులోకి వెళ్ళినా కలిసి రావడం, ఏ విద్యను అభ్యసించినా కూడా మీరు ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ విద్యాభ్యాసాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఒక వ్యక్తి మాత్రం మీకు తెలియకుండా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. మీ వ్యాపార కదలికలన్నీ కూడా తెలుసుకొని వారికి అనుగుణంగా మార్చుకోవడం లేదా మీ వ్యాపారాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మీరు గమనించి వారిని వీలైనంత వరకు కూడా దూరంగా పెట్టడం లేదా వారితో బంధుత్వాలు కొనసాగించకపోవడం మంచిది. వారి వల్ల వ్యాపార పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా విపరీతమైన నష్టాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీని అంతటినీ కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా అవన్నీ తీరిపోతాయని చెప్పుకోవచ్చు. కెరియర్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అయితే వస్తాయి. కానీ ఎక్కువగా అవకాశాలు రావటం వల్ల సరైన దాన్ని ఎంపిక చేసుకోవడంలో కొంచెం సందిగ్ధతకు లోనవుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అలాంటి వారు అనుకున్న ప్రదేశాల్లో ఉద్యోగాన్ని సాధించడం జరుగుతుంది. బెట్టింగ్లు, కార్ రేసులు, జోదాలు మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది. వాటిలో విపరీతమైన ధన నష్టం కనిపిస్తుంది. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు కూడా ఈ రాశి వారికి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా మాత్రం శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయంలో కనుక మీరు ఏమరపాటుగా ఉన్నట్లయితే చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి తీవ్రత పెరిగి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. అంటే చెరువుల పరంగా గతంలో వచ్చినటువంటి నష్టాలు కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోవడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే
ఈ మాసంలో ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే చేసే ప్రతి ఖర్చు కూడా అవసరమైనదిగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ, లేకపోతే ఇంట్లోకి అవసరమైన వస్తువులు బలపరచడం, లేకపోతే ముఖ్యమైన ఎంతో కాలంగా తీర్చుకోలేకపోతున్న అవసరం ఏదైతే ఉందో దాన్ని తీర్చడం, ఇలా అవసర ఖర్చుల రూపంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అంత బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు బంధువులు మీ వెంటే ఉంటూ మీకు ఎంతో మంచి సలహాలు ఇస్తున్నట్టు నటిస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకుని మీ కుటుంబ సభ్యులకు లేదా మీ తోబుట్టువులకి మీ మధ్యలో మీకే గొడవలు పెట్టడం కానీ, లేకపోతే వారి యొక్క డబ్బు అవసరాలకి, లేకపోతే వారికి ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వారి అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలానే మీ యొక్క కుటుంబ విషయాలు బయట వ్యక్తులకు తప్పులుగా చెప్పి మీ కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మీకు ఏమాత్రం చిన్నగా తెలిసినా కూడా వెంటనే ముందు వారిని మీ కుటుంబం నుంచి బయటకు పంపించేయడమే మంచిది. లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో శత్రువులు అనేవారు బయటకన్నా మీ చుట్టూ ఉన్నవారు, అంటే స్నేహితుల రూపంలో కానీ, కుటుంబ సభ్యుల రూపంలో కానీ ఎక్కువగా ఉంటారు. ఇంట్లో వాళ్ళే శత్రువులుగా ఉండటం వల్ల మీరు మానసికంగా కొంచెం దిగాలు చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు చాలా వరకు కూడా దైవారాధన అనేది మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళడానికి, మీలో ఉన్నటువంటి ఏదైతే మానసిక దిగులు ఉందో అదంతా కూడా తొలగిపోవడానికి బాగా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మిశ్రమంగానే ఉండబోతుంది. రాజకీయ పరంగా సవాళ్ళతో ముందుకు సాగుతారు. అంటే ఒక సమస్య తీరిన వెంటే వేరొక సమస్య రావడం, నిరంతరం కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం అనుకున్న విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు కోరుకున్నటువంటి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు, గృహ నిర్మాణ కొనుగోలు ప్రయత్నాలు చాలా వరకు కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో 3 వ్యక్తులు వీరి జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఇలాంటి శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి ఒక చక్కటి పరిహారం అయితే ఉంది. దీన్ని కనుక పాటించినట్లయితే మీరు ఖచ్చితంగా వారం లోపుగానే ఫలితాలు అయితే చూడడం జరుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు మీ నుండి దూరంగా ఉండటం, లేదా ఏ ఒక కారణాల వల్ల మీకు దగ్గరకే రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఆదివారం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని మాత్రమే తీసుకోవాలి. పువ్వు లేని లవంగం మీకు పరిహారానికి పనికిరాదు. దానిని మీ గుప్పెట్లో పట్టుకొని కాలే మంటలు ఏవైతే ఉంటాయో వాటిలో వేసేసి మీ శత్రువుల పేర్లు తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడటం జరుగుతుంది. ఇది కేవలం ఆదివారం లేదా అమావాస్య రోజు మాత్రమే చేయవలసి ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.